మన్యాల శ్రీను టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు బిగ్ బాస్ మీద ఈ వీడియో చేస్తున్నాను. అంటే బిగ్ బాస్ అంటే ఆ ప్రోగ్రామ్ నాకు చాలా గౌరవం. ఎందుకు గౌరవం అంటే దాని కాన్సెప్ట్ తెలిస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది, గౌరవం పెరుగుతుంది. నారాయణ గారు, కమ్యూనిస్ట్ పార్టీ నారాయణ గారు ఏం కామెంట్ చేసిన దాని మీద నాకు మాత్రం గౌరవం. ఎందుకు గౌరవం అంటే ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, చాలామంది రకరకాలు చెప్తున్నారు. అసలు పూర్వం రోజుల్లో అంటే చాలా సంవత్సరాల క్రితం కొన్ని దేశాల్లో జైల్లో ఒక పెద్ద గ్లాస్ పెట్టి, ఒక అద్దం పెట్టి ఖైదీని ఫ్రీగా వదిలేసేవారట. కానీ పైనుంచి అధికారులు వాళ్ళని గమనిస్తుండేవారు అనమాట. అంటే ఏ ఖైదీ ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఎవరిలో ఇంకా యారగన్స్ అని తగ్గలేదు, ఎవరిలో క్రైమ్ మెంటాలిటీ తగ్గలేదు, ఎవడు సాఫ్ట్గా మారిపోయాడు, ఇది అబ్జర్వ్ చేయడం కోసం ఆ ఓపెన్ ప్లేస్, అంటే వాళ్ళ గదులు ఉంటాయి, మళ్ళీ ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఓపెన్ ప్లేస్ పెద్ద గ్లాస్ పెట్టి పైనుంచి వాళ్ళు అబ్జర్వ్ చేస్తుండేవారట. దీని నుంచి వచ్చింది కాన్సెప్ట్ అని చెప్పేసి అంటారు. ఏంటంటే ఇది ఇంగ్లాండ్లో, నాకు తెలిసి బిగ్ బాస్ ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది. మన బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి గారు ఆ బిగ్ బాస్ విన్నర్ అవ్వడం నాకు తెలుసు. ఎవరైతే ఈవిడికి యాంటీగా చాలా ఫైట్ చేసింది అక్కడ, తర్వాత అమ్మాయి క్యాన్సర్తోనో దేనితోనో చనిపోవటం, ఆ చావుని కూడా వీడియో రూపంలో పెట్టడం ఆ రోజుల్లో కొద్దిగా సంచలనం, కొద్దిగా విషాదాత్మకం. అది పక్కన పెడితే వీళ్ళు చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ కాన్సెప్ట్ అనేది ఈ జైలు నుంచి వచ్చిందని. కానీ నేను అనుకుంటుంది ఏంటంటే బిగ్ బాస్ని ఎందుకు సపోర్ట్ చేస్తాను అంటే వాళ్ళు అంటే బిగ్ బాస్కి వెళ్ళే పార్టిసిపెంట్స్ని నేను ఎక్కువ సపోర్ట్ చేయను. కానీ బిగ్ బాస్ తాలూకా కాన్సెప్ట్ని నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకు చేస్తానంటే బిగ్ బాస్ అన్నవాడు నేను ఊహించిన మట్టుకు అతను క్రియేటర్, సృష్టికర్త. ఈ బిగ్ బాస్ హౌస్ను చూసారా, అది భూమి, అందులో పార్టిసిపెంట్స్ ఉంటారు చూసారా, వాళ్ళు మనుషులు, మనం. వాళ్ళు మీరు చూస్తే ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఉంటాయి బిగ్ బాస్లో, మీరు గమనిస్తే. అంటే ఒక వ్యక్తికి ఉదాహరణకి ఒక అంటే చివరి వరకు అతన్ని ఎలిమినేట్ చేయకుండా ఉండేటువంటి ఒక పాస్ ఇస్తాను నేను. నాకు సరిగ్గా ఆ పదాలు నాకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే నేను బిగ్ బాస్ అంతగా ఫాలో అవ్వను. నేను ఆ కాన్సెప్ట్ ఇష్టం, కానీ ఈ ఎవరైతే యాస్పిరెంట్స్ ఎవరైతే వెళ్తారో పార్టిసిపెంట్స్, వీళ్ళ బిహేవియర్ ఇదంతా నాకు నచ్చదు చూడడానికి. ఏదో శనివారం ఆదివారం నాగార్జున గారు వచ్చినప్పుడు మాత్రం చూస్తుంటాను. ఆయన అనాలిసిస్ గట్టా చాలా బాగా చేస్తుంటారు నాగార్జున గారు. అంటే అంటే అందరూ పార్టిసిపెంట్ కొంతమంది చాలా బాగా చేస్తారు. నేను లాస్ట్ టైం ఇప్పుడు శ్రీముఖి గారికి చూశాను, నేను చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. ఇలా కొంతమంది చాలా బాగా ఆడతారు, లోపల చాలా స్ట్రాంగ్గా నిలబడతారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. అప్పుడు సిప్లగంజి అనుకుంటాను నేను, ఆయన బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. ఈ అమ్మాయి అవుతుంది కదా అనుకున్నాను నేను, అవ్వలేదు. శ్రీముఖి అవుతుంది అనుకున్నాను, అవ్వలేదు. ఎందుకంటే మీరు స్టేజ్ మీద కానీ చూస్తే చిరంజీవి గారు వచ్చారు ఆ టైం చీఫ్ గెస్ట్గా. కానీ చిరంజీవి గారు వచ్చినా సరే అమ్మాయి ఒక షాక్ నుంచి తేరుకోలేదు. నేను గమనించిన మట్టుకు, ఒక సైకలాజికల్గా అబ్జర్వ్ చేసిన మట్టుకు అమ్మాయి తేరుకోలేదు. అంటే నేను వస్తాను అనుకుంది, కానీ రాహుల్ సిప్లగంజి ఎవరు వచ్చారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బిగ్ బాస్ తాలూకా కాన్సెప్ట్ చాలా అద్భుతమైన కాన్సెప్ట్. అంటే బిగ్ బాస్ అన్నవాడు ఒక క్రియేటర్, ఒక దేవుడు. ఆ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళు మనలాంటి మనుషులు అన్నమాట, మనుషులు. ఈ మనుషులు కష్టం వస్తే ఎలా రియాక్ట్ అవుతాడు, ఒక ఆనందం వస్తే ఎలా రియాక్ట్ అవుతాడు, ఒక యాక్సిడెంట్ జరిగితే ఎలా రియాక్ట్ అవుతాడు, అనుకోని సంఘటనలు జరుగుతున్నప్పుడు, ఒక ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఒక ఫైటింగ్ వస్తే ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఒక ఆటలో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాడు, ఎలా బ్రెయిన్ ఉపయోగిస్తున్నాడు, ఆడి శక్తిని ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు, అన్ని రకాల టెస్టులు బిగ్ బాస్ ఉంటాయి. ఒక్క విషయం చెప్తాను చూడండి.
బాబు గోగిన లాంటి మేధావి బిగ్ బాస్కి వచ్చాడంటే అర్థం చేసుకుంటాం. ఇంకేం అక్కర్లేదు, ఇన్ని మాటలు అక్కర్లేదు. ఇప్పటివరకు చెప్తున్న మాటలను పక్కన పెట్టాడు. బాబు గోగిన లాంటి మేధావి అంటే ఆయన ఎంత గొప్ప మేధావో నేను దేవుడికి ఏదో నేను గాడ్ అనే వీడియో పెట్టినప్పుడు ఎవరో కామెంట్ చేశారు, మీరు బాబు గోగిన లాంటి ఇలా యూట్యూబ్లో మాట్లాడడం తప్ప మీరు ఏంటి సాధించారు అంటే ఏం పీకారు అన్నట్టు తెలియదు ఆయనకి. బాబు గోగిన గారి గురించి ఆయనకి తెలియదు కాబట్టి ఆ కామెంట్ పక్కన పెడితే ఇప్పుడు మన విషయంలోకి వస్తాయి. ఈ బిగ్ బాస్ తన కాన్సెప్టు ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తుంటాడు, ఫెయిల్యూర్ ఎలా ప్రవర్తిస్తుంటాడు, సక్సెస్ వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తుంటాడు, ఆయన జీవితంలో అనుకున్న సంఘటన జరిగితే ఎలా ప్రవర్తిస్తుంటాడు మనం గమనిస్తూ ఉండే. ఒకరికి ఎలిమినేషన్ ఉండకుండా ఒక పాస్ ఇస్తారు, ఆడ ఆనందపడేలోగా మీ హౌస్మేట్స్లో ఒకరిని మీరు ఎలిమినేట్ చేసే హక్కు కూడా మీకు ఇచ్చా, ఒకరిని ఎలిమినేట్ చేయండి అంటే చూసారా, ఒక ఆనందం వచ్చింది అని మనం ఆనందించేలోగా మరో పరీక్ష. ఇదే జీవితం గురించి అతి గొప్పగా చెప్పేటువంటి ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే నేను ఖచ్చితంగా బిగ్ బాస్ అంటాను. చాలా గొప్పగా ఎవరికి ఏది పడదో, ఉదాహరణకు బాబు గోగిన గారికి కొత్తిమీర అంటే పడదట, ఆయన చేత కొత్తిమీరకి తినిపించారు. అంటే ఏది నాకు ఇష్టం లేదు అని అనుకుంటామో మనిషి, ఆ విధి అడిగేది అదే పని చేస్తుంది అని చెప్పడం. అంటే ఇప్పుడు మీరు అడగచ్చు, సార్ మరి నాసికులు కదా, మళ్ళీ ఇప్పుడు ఒక క్రియేటరు, ఒక భూమి, ఆ భూమిలో మనుషులు, ఆ బిగ్ బాస్ అన్నాడు ఒక దేవుడు, వాడు మనతో ఆడుకుంటుంటాడు, మళ్ళీ ఇవన్నీ ఎలా చెప్తున్నారంటే మీరు నమ్మరు కదంటే నేను అంటుంది బిగ్ బాస్ కాన్సెప్ట్ గురించి చెప్తున్నాను. నేను నమ్ముతున్నాను అంటలేదు నేను. ఆ కాన్సెప్ట్ అలాంటిది. అది ఎవడు ఏ పని చేయాలనుకుంటే అడిగితే చేయించడం, ఎవడు ఏ పని చేస్తాడో, ఉదాహరణకి ఒకడికి స్మోకింగ్ అంటే బాగా అలవాటు అనుకో, అంటే సిగరెట్లు ఇవ్వకుండా నల్ల పెట్టి చూస్తాడు. ఒకడికి ఉప్మా అంటే బాగా ఇష్టం అనుకోండి, అడికి ఉప్మా అందనివ్వకుండా చూస్తాడు. ఇలా రకరకాల టెస్టులు, అంటే నిజ జీవితంలో మనం ఏదైతే ఫేస్ చేస్తుంటామో అటువంటి ట్విస్టులు బిగ్ బాస్ ఇస్తుంటాడు. అందుకు నాకు ఆ బిగ్ బాస్ కాన్సెప్ట్ అంటే చాలా ఇష్టం. కానీ చాలామంది ఎవరైతే బిగ్ బాస్లోకి వెళ్తారో కంటెస్టెంట్లుగా, నాకు వాళ్ళు చాలామంది ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే వాళ్ళు ఓవర్ యాక్షన్ భరించలేను నేను. చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. అంటే అందరూ కాదు, చాలామంది. కొంతమంది చాలా స్ట్రాంగ్గా నిలబడిన కంటెస్టెంట్లు ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బర్స్ట్ అవ్వకుండా తమను నిభాయించుకొని నిలబడిన కంటెస్టెంట్లు నేను చూశాను. కానీ ఈ ఓట్ల కోసం నాకు ఓట్లు వేసేయాలి, నేను బిగ్ బాస్ విన్నర్ అయిపోవాలి అని చెప్పేసి యాక్టింగ్ చేసేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆయన చూసి గొప్ప చిరాకు వేస్తుంది. ఆ మధ్యన ఆవిడ మా అమ్మ రాలేదు, మా అమ్మ రాలేదు అని ఆడు ఏం చేస్తున్నాడు, ఆడు ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేకపోయినా. నేనేమంటానంటే బిగ్ బాస్ కాన్సెప్టే అది. నవ్వినోడి చేత ఏడిపిస్తాడు, ఏడిచిన వాడి చేత నవ్విస్తాడు, లైక్ గాడ్. అంటే ఇది ఓవర్ యాక్టింగ్ ఎందుకన్నానంటే, ఒక సైనికుడు ఉంటాడు, భారతదేశ సైనికుడు, ఏ దేశం అయినా ఒక సైనికుడు, ఆర్మీ జవాన్ ఉంటాడు. వాడిని ఇప్పుడు భారతదేశంలో ఒక సైనికుడు ఉంటాడు, ఇతను తీసుకెళ్ళి ఏ కాశ్మీరు లేదు పాకిస్తాన్ బార్డర్లు వేసేస్తారు, లేదు కాశ్మీర్ ఆ చల్లని ప్రదేశంలో వేసేస్తారు, లేదంటే అస్సాం అడవులు వేసేస్తారు. ఉదాహరణ చెప్తున్నాను, ఒక బిఎస్ఎఫ్ జవాన్ని ఇలాంటి. అక్కడ పాపం మనకి సిగ్నల్స్ కూడా ఉండవు, ఫోన్లో ఫ్యామిలీతో మాట్లాడడం కూడా అవకాశం ఉండదు. ఈవెన్ ట్రైనింగ్ పీరియడ్లోనైనా సరే వారానికి ఒకసారి మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అటు ఇటు తోసేస్తే, ఏ దేశం ఏ మూలకో తోసేస్తే అక్కడ సిగ్నల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. భార్యతో మాట్లాడలేరు, పిల్లలతో మాట్లాడలేరు, అమ్మతో మాట్లాడలేరు, నాన్నతో మాట్లాడలేరు. అసలు వాళ్ళు ఎలాగున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఎలాగున్నారు వాళ్ళకి తెలియదు.
అంత బాధ నాడు అనిపిస్తూ దేశం కోసం అక్కడ తుప్పాయి పట్టుకుని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఏ క్షణం చచ్చిపోతే కూడా తెలియదు ఆ సైనికుడికి. శత్రు సైనికుడు ఒక కాల్పులు జరిపితే ఇతను చచ్చిపోవచ్చు, లేదా ఇతను కాల్పులు జరిపితే అతను చచ్చిపోవచ్చు, ఏ సైనికుడు చచ్చిపోవచ్చు. అంటే అంత భయంలో కుటుంబ సభ్యులు లేకుండా, భార్య పిల్లలతో మాట్లాడిన అవ్వకుండా, తల్లిదండ్రులతో మాట్లాడిన అవ్వకుండా, అన్నదమ్ములతో మాట్లాడిన అవ్వకుండా, అసలు బంధువులతో, స్నేహితులతో, ఎవరితో ఏ కమ్యూనికేషన్ లేకుండా ఒక సైనికుడు ఆ బార్డర్లో మన కోసం కాస్తున్నాడే. ఆడే రోజు యాక్టో, కెమెరాల ముందుకు వచ్చి యాక్టో, నేను ఎంత బాధపడుతున్నా యాక్టింగ్ చేయడాడు. బాధని గుండెలో దిగమింగుకుంటాడు ఒక సైనికుడు. ఇందులో కంటెస్టెంట్కి ఏం పోయి కలం, వీళ్ళు కుటుంబ సభ్యులు చూస్తున్న సంగతి వీళ్ళు తెలుసు కదా. వాళ్ళు చూడకపోవచ్చు, కంటెస్టెంట్లు ఎవరైతే అందులో హౌస్ మేట్స్ ఉంటారో వాళ్ళు కుటుంబ సభ్యులను చూడకపోవచ్చు, కానీ కుటుంబ సభ్యులు రోజులు టీవీలో చూస్తుంటారు వాళ్ళని. ఆ విషయం వాళ్ళకి తెలుసు. ఎవడైతే పార్టిసిపెంట్, ఎవడైతే ఈ హౌస్మేట్ ఉంటాడో, ఈ హౌస్మేట్ ఎలాగున్నాడో వాళ్ళ భార్య పిల్లలు తెలుసు, కుటుంబ సభ్యులు తెలుసు, స్నేహితులు తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళు ఓట్లు కూడా వేసుకుంటారు. కానీ బార్డర్లో ఉన్న వాళ్ళు సైనికులకి వాళ్ళు ఎలాగున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఎలాగున్నారో వాళ్ళకి తెలియదు. సరికదా, ఏ శత్రువు ఎప్పుడు చంపేసారో తెలియదు, ఎక్కడ బాంబు బ్లాస్ట్ అవుతుందో తెలియదు. ఒక భయం, ఇంకొక బాధ. తెర చూస్తారు, శాలరీస్ ఎంత ఇస్తారు? మీరు ఒక 100 రోజులు కోట్లు గడిస్తున్నారు, కోట్లు, లక్షలు కోట్లు. వాళ్ళకేమొస్తుంది పాపం ఆ సైనికుడికి? నిజ జీవితంలో చాలామంది అమ్మనే చూడరు, నాన్నే చూడరు. చాలామంది అందరూ నేను అంటాను. కానీ అక్కడికి వెళ్ళి మాత్రం మా అమ్మ రాలేదు, మా నాన్న రాలేదు, నా పిల్లలు రాలేదు, నా కొడుకు రాలేదు. ఏంటి ఓవర్ యాక్టింగ్లు తట్టుకోలేకపోతాం. 90 కెమెరాలు ఉంటాయి, అందుకే వీళ్ళు యాక్టింగ్లు. చాలామంది, అందరని కాదు, కొంతమంది సెన్సిటివ్ పర్సన్స్ ఉండొచ్చు, కాదని నేను అంటాను. కానీ ఆడ యాక్టింగ్ చేసిన నిజమని తెలిసిపోద్ది మనకి. ఏ మాత్రం కొద్ది సైకాలజీ తెలిసిపోద్ది. ఈడు యాక్టరు, వీడు యాక్టింగ్ చేస్తుంటాడు ఓట్ల కోసం, బిగ్ బాస్ ఓట్ల కోసం. ఇలాంటి వాళ్ళు చూసి చిరాకు అసలు. ఆ కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ బిగ్ బాస్. నాకు అనాలిసిస్ అద్భుతంగా, నాకు చాలా నచ్చుతుంది అది. చాలా బాగా అనాలిసిస్ చేస్తుంటాడు ఆయన, చాలా బాగా అనాలిసిస్ చేస్తాడు, ప్రతి పాయింట్ని పట్టుకుంటాడు ఆయన. కానీ ఎవరైతే హౌస్మేట్స్ ఉంటారో, ఇంకా జోక్ ఏంటంటే, అంతవరకు హౌస్మేట్స్ ఉంటారు కదా, అందులో ఒకరు ఎలిమినేట్ అయిన తర్వాత, నాగార్జున గారు వచ్చి ఎలిమినేట్ చేసిన తర్వాత ఎవరు ఏ లోపల ఉన్నట్టు ఇప్పుడు ఆడు స్టేజ్ ఎక్కి చెప్పేస్తుంటాడు, నువ్వు ఇది సరి చేసుకో, నువ్వు అది సరి చేసుకో, ఇన్ని సరి చేసుకో నువ్వు చెప్తే అదేదో నువ్వు కరెక్ట్గా ఉంటాయి, అసలు నువ్వెందుకు ఎలిమినేట్ అయిపోతావు? సింపుల్ లాజిక్ కదా ఇది. చాలామంది జనాలు కూడా ఇది అర్థం కావట్లేదా? నువ్వు ఉదాహరణకి సుబ్బారావు, నువ్వు కొద్దిగా నీకు యారగెన్స్ ఎక్కువ, అది తగ్గించుకో. లేదా ఎవరో సునీత, నువ్వు ఇచ్చేయి. లక్ష్మి, నువ్వు అది చెయ్యి. లేదా వెంకట్రా, నువ్వు అలా చెయ్యి. ఏంటిది? అవన్నీ నీకు తెలిసినట్లయితే నువ్వెందుకు ఎలిమినేట్ అయిపోతావు? అంటే ఒడ్డెక్కిపోయినాడు ఎవడైనా కబుర్లు చెప్తాడు అనడానికి ఎంతకంటే సాక్ష్యం కూడా ఉండదు. సమస్య నాది కాకపోతే నేను ఎన్ని కబుర్లని చెప్తాను అనడానికి ఆ ఎలిమినేషన్ అయిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ చూసి నవ్వు వస్తుంటుంది నాకు. ఇంకా అన్నీ తెలిసి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? ఇది పక్కన పెడితే నేను ఎందుకు ఈరోజు ఇది చెప్తున్నంటే, వీళ్ళు ఓవర్ యాక్టింగ్, చాలామంది ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నాం. నేను ఒకే ఒక ప్రశ్న వేస్తాను వీళ్ళందరికీ. పోని ఆర్మీ సైనికుడిని వదిలే, వాట్ అబౌట్ సునీత విలియమ్స్, విల్మోర్, వీళ్ళిద్దరూ ఎప్పుడు వెళ్ళారు? జూన్ 5th, జూన్ 6th వాళ్ళు స్పేస్ సెంటర్లో వాళ్ళు చేరుకున్నారు. ఎన్ని రోజులు ఉండరు అన్నారు, మళ్ళీ వచ్చేస్తారు అన్నారు, అక్కడ పరిశ్రమ చేయడం కోసం వెళ్ళారు అన్నారు. ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుందండి? జూన్ 6th నుంచి లెక్కేసుకుని పని, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్,
డిసెంబర్ వచ్చేస్తుంది. అంటే దాదాపు 6 నెలలు బట్టి ఈ విశ్వంలో సరైన తిండి అంటే ఉంటుందలకి క్యాప్సూల్స్ టైప్లో ఇస్తారు, కొంత వేరే వాళ్ళ ఫుడ్ వేరే ఉంటుంది అనకూడదు. వాళ్ళు పాస్కి వెళ్ళిన మూత్రాన్ని వాళ్ళే మళ్ళీ తాగాలి. అంటే దానికి తగ్గట్ట ఏర్పాట్లు జరుగుతాయి. అది వేరే, అది నేను చెప్తాను వేరేగా. అంటే స్పేస్లో వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది తర్వాత స్టోరీ, మీకు అర్థం కూడా వస్తుంది, మామూలు చెప్పేస్తాను. వాళ్ళ మూత్రాన్ని వాళ్ళే తాగి దాహం తీర్చుకొని దాహం వేస్తాయి. చీకటి, విశ్వం అంతా చీకటి. ఆ చీకటిలో ఒక ఆడపిల్ల, అతను స్పేస్ సెంటర్లో, నాకు తెలిసి ఏ సెల్ ఫోన్ పనిచేయదు, సరైన తిండి ఉండదు, గ్రావిటేషన్ అసలు అక్కడ ఉండదు. అందుకే మీరు గమనిస్తే వాళ్ళు భూమి మీదకి వచ్చిన తర్వాత ఇలా నిలబడి పడిపోతారు, 2 అడుగులు వేసి పడిపోతారు. ఇక్కడ గ్రావిటేషన్ వారు, అక్కడ గ్రావిటేషన్ వారు, గాల్లో తేలుతుంటారు. భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, దేశం, అసలు భూమికి కనబడదు. ఆ అమ్మాయితో సునీత విలియమ్స్తో పోల్చుకుంటే మీరు ఏమాత్రం బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ ఒక్కసారి తలంచుకోండి. సిగ్గేస్తుంది మీరు ఏడిస్తే. మరి సునీత విలియమ్స్ ఎంత ఏడాలి అక్కడ? ఎంత ధైర్యం ఉంది అమ్మాయి. విల్మోర్ కానీ ఎంత ధైర్యంగా ఉన్నారు వాళ్ళు. దేశం కోసం, ప్రపంచం కోసం, ప్రపంచం సాంకేతికంగా అభివృద్ధి చెందడం కోసం, మనందరికీ ఆనందంగా ఉంచడం కోసం. ప్రైజ్ మనీ కోసం కాదు, తెలుసుకోండి. ప్రైజ్ మనీ కోసం కాదు, బిగ్ బాస్ టైటిల్ కోసం కాదు. వాళ్ళతో పోల్చుకొని చూడండి, మీకు తెలుస్తుంది. చిరాకేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే, చాలామంది చూస్తుంటే. భార్య పట్టేస్తాడు, నెట్ జీవితంలో ఆ భార్యను పట్టుకుంటాడు లేదు తెలియదు. తల్లి ఏం చేస్తాడు వీడు, నెట్ జీవితంలో తల్లిని చూసడం లేదు తెలియదు చాలామంది. నేను అంటే ఆంధ్రాని కాదు. మరి వాట్ అబౌట్ సునీత విలియమ్స్ అండ్ మోర్? వాళ్ళకి ప్రైజ్ మనీలు ఉండవు, ఆస్ట్రోనాటికల్ శాలరీస్ మాత్రమే. బిగ్ బాస్ ఇది అయిపోయిన తర్వాత ఓపెనింగ్స్, స్టేజ్ షోలు అవే వాళ్ళకు ఉండవు. అసలు అట్లా ఆశించిన వాళ్ళు, అసలు జనం కోసం పుట్టిన వాళ్ళు, ప్రజల కోసం పుట్టిన వాళ్ళు, ప్రపంచం కోసం పుట్టిన వాళ్ళు. ఈ స్పేస్ అందరికీ ఒక ఇద్దరే ఆ చీకట్లో ఉండాలంటే ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా? పిలిస్తే కేకేస్తే పలకరించే నాదులే ఉండడు. పొరపాటును కానీ ఇక్కడ గ్రౌండ్ కంట్రోల్కి వాళ్ళకి కూడా కనెక్షన్ కానీ కట్ అయిందా, లేదు అనుకున్న టైంలో కానీ రాలేకపోయారా, శాశ్వతంగా వాళ్ళ స్పేస్లో గడపాలి. ఈ భూమి చుట్టూ తిరుగుతుంటారా వాళ్ళు. అలా రాకూడదు, అటువంటి పరిస్థితి రాకూడదు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కాకపోతే వాళ్ళు ఎదుర్కోబోయే సమస్యలు కూడా నేను చెప్తాను. ఆ సమస్యలో కూడా అంత ధైర్యంగా వాళ్ళు నిలబడుతున్నారంటే బిగ్ బాస్ హౌస్లో ఉండే ఏడుపెట్టండి దరిద్రంగా. ఆ ఏడ్చుల మీద నేను నిజంగా ఆశ్రయించుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజాల్సిన టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.